హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి 5366 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాపూర్ నుంచి చిట్వేలు పోయే ఘాట్లో అంటే రాజంపేటకి వెళ్ళే ఘాట్ రోడ్లో వెలుకొండలో ఉంది. ఈ వెలుకొండల మధ్యలో దట్టమైన అడవి ప్రాంతంలో మనకి స్వయంగా వెలిసిన శివలింగం అయితే ఒకటి ఉందండి. ఇక్కడ పూర్వకాలంలోనే సిద్ధులు ఋషులు యాగం చేసి స్వామివారిని కొలవగా శివుడు ప్రత్యక్షమయ్యి స్వయంగా వెలిసిన ఆలయం అది. ఒక గృహలో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి నార్మల్ టైంలో అయితే ఏ జనసంచారం అయితే కూడా ఉండదు. కేవలం 365 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే ఈ ఆలయానికి సందర్శకులు దర్శిస్తారు, భక్తులు అనే వాళ్ళు దర్శిస్తారు. ఇది వచ్చేసరికి ఏంటంటే రాపూర్ నుంచి చిట్టివేలుకు పోయే ఘాట్లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం వాక్ బైగా అడవి లోపలికి వెళ్ళాలి. అడవిలో అయితే మనకు దట్టమైన అడవి ప్రాంతము, క్రూర మృగాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి నార్మల్ టైంలో అయితే ఏ జనసంచారం కూడా అక్కడ మనకు కనబడదు. ఒక శివరాత్రి రోజు మాత్రమే మనకి భక్తులు అనేవాళ్ళు ఆ గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికేను. ఈరోజు మనం వచ్చేసరికి రాపూర్ నుంచి రాజంపేటకి వెళ్ళే ఘాట్లో రాపూర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో మనకి సిద్ధలేశ్వర కోన అని చెప్పి ఒక ఆలయం అయితే ఉందండి. ఈ ఆలయంలో నార్మల్ టైంలో అయితే జనసంచారం అయితే ఎక్కడ ఉండదు. కేవలం 365 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే, మహాశివరాత్రి రోజు మాత్రమే మనకి ఈ ఆలయం అయితే ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ రూట్ మ్యాప్ వచ్చేసరికి ఏంటంటే రాపూర్ నుంచి చిట్వేలుకి వెళ్ళే ఘాట్లో 8 కిలోమీటర్స్ మనం కొండల మధ్యలోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి రైట్ సైడ్న ఒక 3 కిలోమీటర్లు మనకి అడవిలో వెళ్ళాలి. అడవి వచ్చేసరికి ఈ విధంగా ఏరు రోడ్లు అన్నీ కలిపి ఈ విధంగా ఉంటుందండి. ఇలా లోపలికి వెళ్ళామంటే ఇక్కడ స్వయముగా వెలసిన మహాశివుడు అయితే స్వయంగా వెలిసిన శివలింగం అయితే ఒక చిన్న గృహలో అయితే ఉంది. ఈ శివలింగం కూడా ఏంటంటే స్వయంగా ఉద్భవించిన స్వామి. ఇక్కడ పూర్వకాలంలో ఋషులు మునులు యాగం చేసి తపస్సు చేయడం వల్ల పరమశివుని ప్రత్యక్షించి ఇక్కడ స్వయంగా వెలిసారండి. ఇలాగా రాపూర్ నుంచి చిట్వేలుకి వెళ్ళే ఘాట్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మనకు రైట్ సైడ్ ఎంటర్ అయితే మనకి దారి అయితే ఇలా ఉంటుందండి. ఈ దారి ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చేసరికి మధ్యలో కూడా ఏరు ఉంటుంది. ఈ ఏర్ వచ్చేసరికి ఏంటంటే వర్షాకాలం అయితే మనకు ఫుల్గా ఉంటుంది, ఎండాకాలం కాబట్టి మనకు ఏర్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అక్కడక్కడైతే మనకు వాటర్ ఫ్లోటింగ్ అయితే కనబడుతుంటుంది. ఈ ఆలయంకి వచ్చేసరికి ఒకప్పుడు అయితే మనకి ఇట్లా దారి కూడా లేదంటే ఓన్లీ అడవి మధ్యలో మనకి పాటలు గొర్రెల కాపరు కాల్చుకునే వాళ్ళు, లేదంటే పశువుల కాపరు వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ ఆలయం దర్శనం అట్లా చేసుకునే వాళ్ళు. పోను కాలక్రమేణా ఏమైందంటే 365 రోజులు క్లోజ్లో ఉండి ఒకరోజు మాత్రమే, మహాశివరాత్రి రోజు మాత్రమే ఓపెన్లో ఉంటుందండి ఈ ఆలయము. ఈ ఆలయం దారి వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఇదే విధంగా బాటలోనే పోవాలి. ఈ మార్గం అయితే మ్యాక్సిమం మీరు లోపలికి వెళ్ళే కొద్ది కూడా ఏంటంటే మనకి దట్టమైన అడవి మాత్రమే ఉంటుంది. అని ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మామూలు టైంలో అయితే మనకి జనసంచారం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ కాలిబాట కూడా చాలా తక్కువగా ఉంటుంది. పశువుల కాపర్లు అడవిలో ఉంటారు కదా, నాటు వైద్యులు, వాటి కోసం వచ్చే వాళ్ళు మాత్రమే మామూలుగా ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. నార్మల్ టైంలో నార్మల్ ప్రజలు అయితే కూడా ఈ అడవిలోకి రారు. ఎందుకంటే ఈ దట్టమైన అడవి కారణం వల్ల ఇక్కడ ఎలుగుబంటులు, పులులు సంచరించే అవకాశం ఎక్కువ ఉంటుందంటారు. ఇవి కాకుండా అడవి నక్కలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఆలయం నార్మల్ టైంలో అయితే మనకి దర్శనం చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో 365 రోజుల్లో ఒక శివరాత్రి రోజు మాత్రమే మనకి భక్తులందరూ తాకిడి ఎక్కువగా ఉంటుంది, సందర్శకుల తాకిడి కూడా మనకి ఎక్కువ ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసరికి దట్టమైన అడవుల మధ్యలో ఒక కొండ గుహలో శివుడు అయితే స్వయంగా వెలుస్తున్నారు. ఇక్కడ మీకు ఆలయం మనం పోయే దారిలో మనకు మధ్యలో వచ్చేసరికి ఈ టైప్ ఒక చెట్టు ఉందండి. ఈ చెట్టుని అయితే నాగపడిగ చెట్టు అని అంట. అంటే ఈ చెట్టు వచ్చేసరికి మనకి నాగుపాము ఎలా అయితే మనకి పడగ మధ్యలో మనకి ఇట్లా అల్లుకుని ఉంటుందో ఆ విధంగా ఈ చెట్టు కూడా నాగుపాములాగా అల్లుకుని ఉంటుందంట. ఇది నాగపడిగ చెట్టు అంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ముందు ఈ చెట్టుని దర్శించుకొని తర్వాత స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తారు. ఈ ఆలయం అనేది గృహలో ఉండడం వల్ల మనకి దారి కూడా మనకి ఈ అడవి మధ్యలో నుంచి, కొండల మధ్యలో నుంచే వెళ్ళాలి. ఇలా ఈ రోడ్లోనే మనకి ఒక 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళామంటే మనకి గృహలో ఉన్న శివలింగం ఆలయం అయితే కనబడుతుంది. ఈ దారి పొడవున కూడా మనకి ఏంటంటే దారి అనేది ఏ విధంగా గుబురుతో గుంపు చెట్లతోనే మనకి ఇక్కడ అల్లుకో ఉంటుంది.
ఇప్పుడైతే మనకి దర్శకుల యాత్రగా ఉంది కాబట్టి మనకి రానుపోనే దానికి బాట అనేది బాగా కనబడుతుంది. ఒకానొక టైంలో అయితే ఈ ఆలయం పోయేదానికి కనీసం ఇటువంటి బాట కూడా లేదంట. అడవి దట్టంగా అడవి మధ్యలో ఉండడం వల్ల ఎవరో కొంతమంది ఆ ఆలయం గురించి తెలిసిన కొంతమంది, లేదంటే పశువు కాపరులు అలాంటి వాళ్ళు మాత్రమే వెళ్ళేవారు. మెయిన్ రోడ్లో నుంచి మనకి అడవిలోకి ఎంటర్ అవ్వగానే మనకి మధ్యలో అయితే చాలా పెద్ద పెద్ద దట్టమైన చెట్లు ఉంటుంది. ఇది కాకుండా మధ్యలో మనకి కొండ నుంచి ఏరు పారే ఉన్నాయి కదా, ఆ విధంగా ఏరు పారే రాళ్ళు కూడా ఉన్నాయి. వర్షాకాలం ఆ టైంలో వచ్చారంటే మనకి ఆలయం చుట్టూ కూడా మనకి మొత్తము నీళ్లతోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయము ముందు వైపు అయితే, ఈ గృహకు ముందు వైపులో అయితే పైనుంచి ఎత్తైన వాటర్ ఫాల్స్ కూడా ఉంది. అక్కడైతే ఇంతకుముందు కాలంలో అయితే ఎప్పుడు కూడా పైనుంచి వాటర్ ఫాల్స్ ఉండేదంటారు. ఇప్పుడు వచ్చేసరికి జలవనరులు అట్లాంటివన్నీ ఎండిపోతున్నాయి కాబట్టి మ్యాక్సిమం వాటర్ ఉండకపోతే ఛాన్స్ ఏమో. మనం ఆడ వెళితే మనకు తెలుస్తుంది అక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఇంకా కంటిన్యూగా పడుతుందా లేదా అని. మన లోపలికి ఈ గృహ దగ్గరికి వెళ్ళే కొంది మనకి వచ్చేసరికి మధ్యలో కూడా ఎయిర్ వస్తుందని చెప్పాను కదండి. ఇలాగ ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒక ఎయిర్ పాయింట్ చూసాము. మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మనకి ఇక్కడ ఎయిర్ పాయింట్ ఉంది. మీరు వెనకాల చూసారంటే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే మన కొండపైన నుంచి వర్షం పడినప్పుడు వాటర్తో పాటు ఫ్లోటింగ్లో కొట్టుకొచ్చిన రాళ్ళు. ఇట్లాగా మనకి 3-4 దగ్గర ఈ విధంగా ఎయిర్ పారిగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చారంటే ఈ ఆలయం గృహ చుట్టూ కూడా మనకి మొత్తం నీళ్ళతోనే ఉంటుంది. ఈ ఆలయంలో ట్రెక్కింగ్ అయితే మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి దీనికి ట్రాన్స్పోర్ట్కి రావాలంటే తిరుపతి నుంచి అయితే 80 కిలోమీటర్లు రాపూర్ వస్తుంది. అక్కడ నుంచి 8 కిలోమీటరు చిట్వేలిపోయే ఘాట్లో వచ్చిన తర్వాత అక్కడ బండి అని పార్క్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఒక 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే 3 కిలోమీటర్ల లోపల చెప్పాం కదా, ఆ దారిని నడుస్తున్నాము. నెల్లూరు నుంచి అయితే మీకు 60 కిలోమీటర్లు నెల్లూరు వస్తుంది, రాపూర్ వస్తుంది. అక్కడ నుంచి మీకు 8 కిలోమీటర్ల లోపల రావాలి. అక్కడ వెహికల్స్ అని పార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి 3 కిలోమీటర్లు మీరు లోపలికి వస్తే ఈ అడవి మార్గం కనబడుతుంది. మీరు గమనించారంటే ఆ రాళ్ళంతా కూడా ఏటు నార్మల్ వర్షాకాలం అంటే ఇది మొత్తం వాటర్ ఫ్లోటింగ్తో ఉంటుంది. ఇప్పుడు ఎదురు కనబడుతుంది కదా కొండ అండి, ఈ కొండకి కిందనే మనకు ఒక గృహ ఉంది. ఆ గృహలోనే మనకి పరమేశ్వరుడు స్వయంగా వెలిసిన శివలింగం ఉంటుంది. అక్కడ పడిన వర్షము అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ లాగా స్వామివారి దగ్గర అభిషేకంగా జాయించి అక్కడి నుంచి ఈ ఏర్లోనే మనకి ఇట్లాగా ప్రవహిస్తుంది. ఇలాగా ఈ ఏడు దారిలో వెళ్ళినప్పుడు మనకి అక్కడక్కడ మనకి ఈ విధంగా వాటర్ ఫ్లో ఉంది. ఎండాకాలం కాబట్టి మనకి వాటర్ అనేది మొత్తం దగ్గర లేవు, కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. మొత్తం ట్రెక్కింగ్ అంతా లోపలికి వచ్చేసరికి ఒక 3 కిలోమీటర్స్ టోటల్గా అయితే మొత్తం రాళ్ళ మధ్యలో చెట్ల మధ్యలోనే వెళ్ళాలి. వెళ్ళేదానికైతే దారి అయితే చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముసలి వాళ్ళు పిల్లలు వస్తే కొంచెం ఇబ్బంది పడవచ్చు. క్షేత్రం యొక్క మరో ఒక విశిష్టత ఏమిటంటే ఇక్కడ శివరాత్రి ముందు రోజు ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారంట, పూజలు నిర్వహిస్తారు. దీనికి ప్రతికూలంగా ఇక్కడ ఈ ఆలయం సరౌండింగ్ చుట్టూ కూడా ఎట్లా చూసినా కూడా మనకు 1.5 to 2 కిలోమీటర్స్ రేడియేషన్లో పసుపు నీళ్ళతో చల్లనిట్టుగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం పసుపు నీళ్ళు చల్లాలంటే ఏదో కొంచెం అంటే ఒక మీటర్లో లేదా 2 మీటర్ల వరకు మనం చల్లగలుగుతాము. కానీ రేడియస్ మీద మొత్తం 1.5 కిలోమీటర్ దాకా మనకు పసుపు నీళ్ళతో ఉంటుంది. మీరు పోయే దారిలో చూసారంటే ఏ రాయి మీద చూసినా కూడా మనకు పసుపు నీళ్ళ డాట్స్ అయితే కనబడుతూనే ఉంటాయి ప్రతి రాయి మీద కూడాను. మీరు గమనించారంటే మధ్యలో మనకి చెట్లకి తాడ్లు గుడ్డలు కట్టుంటారు. ఇదేంటంటే వచ్చిన భక్తులు తప్పిపోకుండా ఆలయంలోకి దారి ఎలా పోవాలనే దానికోసం సూచన. మీకు చాలాసార్లు అయితే ఈ చెట్లకి ఇట్లా కట్టడం చూశారు కదా, ఇప్పుడు ఈడొకటి కట్టారు కదండి, ఇప్పుడు ఇదే గుడ్డ మళ్ళీ మనకు ఆడొక దూరంలో ఒకటి కట్టుంటారు.
కనబడుతుంది మీకు ఒక గుర్తు. ఇవి ఏంటంటే కొండ గుర్తులు. వచ్చిన వాళ్ళు తప్పిపోకుండా దానికోసం స్ట్రైట్ మార్గం కోసము అక్కడక్కడ కూడా మనకి చెట్లకి ఈ విధంగా గుడ్లు కట్టుంటారు. ఈయన ఈ ఊరికి పెద్దరాయుడు. ఈ ఆలయం దగ్గర అయితే మనకి ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉందని చెప్పి, ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్లో ఏంటంటే లోతైన గుంతలు కూడా ఉన్నాయంట. అందువల్ల ఇక్కడ హెచ్చరిక బోర్డు ఉంటుంది. అందులోనే ఇక్కడ మనకి సెక్యూరిటీ కూడా అక్కడక్కడ ఉండి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపల దిగొద్దు అని చెప్పి అప్రమత్తం చేస్తూనే ఉంటారు. కొండల మధ్యలో ఉన్న గృహలోనే మనకి ఆ శివాలయం ఉంటుంది. మీకు ఇక్కడ పసుపు అభిషేకం చేస్తాను చెప్పారు కదండి. ఈ పసుపు నీళ్ళు గమనించారంటే ఆడాళ్ళ రాళ్ల మీద మీకు ఎల్లో కలర్ డాట్స్ కనబడుతున్నాయి. ఇది మీరు ఈ ఆలయంకు రేడియేషన్ సరౌండింగ్ చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఎల్లో కలర్ పసుపు నీళ్ళ డాట్స్ కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి చేయాలంటే కొన్ని చోట్ల మాత్రం చేయగలుగుతారు. రేడియేషన్ కిలోమీటర్లు చేయాలంటే ఇది మామూలు వాళ్ళు కాదు. శివరాత్రికి ముందు టైంలో అయితే ఇక్కడ ముక్కోటి దేవతలు వెళ్ళేసి శివుడికి మహాపూజలు చేస్తారని చెప్పి ఇక్కడ నమ్మకము. వాటర్ ఫాల్స్ ఒకటి చెప్పాను కదండి, ఇక్కడే వాటర్ ఫాల్స్ వచ్చేది. ప్రజెంట్ అయితే వాటర్ చాలా తక్కువ ఉన్నా కాబట్టి ఇబ్బంది లేదు. కానీ లోపల ఉన్న నీళ్ళలో మాత్రం గుండాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం లోపల దిగద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. ఇక్కడైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ అయితే లేవు, కానీ గుండంలో అయితే నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళలో చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి 566 హరి ఫ్రీ టైమ్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం వచ్చేసరికి రాపూర్ దగ్గరలోని దట్టమైన అడవి మధ్యలో ఉన్న సిద్ధలేశ్వర స్వామి అనే ఆలయం దగ్గర అయితే వచ్చేసాము. ఇక్కడైతే సరికి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ గుండాలకు ఎదురుగా కనబడితే మనకి ఇక్కడ శివాలయం ఉంటుంది. ఈ శివాలయం అనేది ఎటువంటి ఆలయం అయితే ఉండదు. గృహ మధ్యలో శివలింగం అనేది స్వయంగా వెలిసిన శివలింగం అండి. మీకు ఎదురుగా కనబడ్డారంటే నా వెనకాల వైపు మీకు చిన్న చిన్నగా పూలు కనబడుతున్నాయి కదా, అదే గృహ. ఆ గృహ లోపలికి వెళ్ళామంటే మనకి శివుని యొక్క విగ్రహం కనబడుతుంది. మనం దర్శనం చేసుకొద్దాం రండి. ఈ గృహ మధ్యలో ఆలయం అయితే వస్తుంది. ఇక్కడ మీరు కనబడుతుంది కదండి, ఇది గృహకి బయట వైపు ఉన్న భాగము. గృహలోనే స్వామివారు స్వయంగా వెలిసినారండి. మీరు కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం అయితే మనకి స్వయంగా వెలిసిన శివలింగము. మీరు వెనకాల చూస్తారంటే రీసెంట్గా ఈ మధ్యన అమ్మవారు స్వామివారి యొక్క రూపాలు ప్రత్యక్షించారు. ఈ ఆలయం అయితే ఎన్నో సంవత్సరాల క్రితము ఋషులు మునులు తపస్సు చేయడం వల్ల మహాశివుడు అనేది ఇక్కడ స్వయంగా వెలసిన ఆలయం అండి. ఇది చిన్న గృహాల మధ్యలో అయితే మనకు మహాశివలింగం చూపిస్తుంది. ఇందాక మీకు చూపించాం కదా, ఆ శివంలో వచ్చేసరికి స్వయంగా వెలిసిన శివలింగము. వెనకాల అమ్మవారు స్వామివారి ప్రతిరూపాలు ఉన్నాయి కదా, అది ఈ మధ్యన విగ్రహ ప్రతిష్ఠ ఇచ్చారు. ఈ ఆలయం పూర్తి చరిత్ర తెలుసుకుందంటే లోపల మనం పూజారి చేత మాట్లాడిద్దాము. ఇక్కడ పురాతన కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ సిద్ధలేశ్వర స్వామి స్వయంభూగా ప్రతిష్టాపన అనేది జరిగింది. ఇది స్వయంభూ శివలింగము. సో స్వామిని దర్శించుకున్న దానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రికి ఎంతో వేల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు ఇక్కడే ఒక్క పొద్దుతో ఉండి వరపడి నిమ్మకాయ స్వామి దగ్గర పెట్టి ఆ నిమ్మకాయ పొద్దున మళ్ళీ ఇక్కడ నిద్ర చేసి పొద్దున ఆ నిమ్మకాయ తీసుకొని వెళ్తారు. అలా చాలామందికి పిల్లలు పుట్టడం జరిగింది. అలాగే వ్యాపార పరంగా కానీ కళ్యాణం పరంగా కానీ ఎంతోమంది ఇక్కడికి వచ్చి
కోరుకున్న భక్తులకు స్వామి తీర్చాడు. ఆ కోరికలు తీరడం వల్ల ప్రతి సంవత్సరం భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ఇక్కడ రాత్రిపూట నిద్ర చేసి మళ్ళా పొద్దున దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఈ కోనేరులో స్నానం చేసి వరపడి ఎంతోమంది మహిళలు సంతానం లేని వాళ్ళు కూడా సంతానం పొందారని చరిత్రలో ఉందన్నమాట. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఇక్కడ దేవస్థానం వాళ్ళు అన్నదానం, వాళ్ళకి నీళ్లు, అన్ని వస్తువులు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి ఇక్కడ భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు. కానీ ఫారెస్ట్ అవడం వల్ల రోడ్డు మార్గం అనేది ఇక్కడ వేయలేకపోతున్నారు. అందువల్ల ఈ కొండదారుల్లోనే వచ్చి భక్తులందరూ స్వామికి పొంగళ్ళు పెట్టుకొని వాళ్ళ కోరికలకి వాళ్ళు మొక్కుకున్న మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారన్నమాట. శివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ నిద్ర చేస్తారు. మామూలు టైంలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే అండి. నిద్ర చేయడానికి అప్పుడు కుదరదు. కార్తీక మాసం అలాంటప్పుడు ఎక్కువ వస్తూ ఉంటారు సోమవారాలు. ఎవరైనా రావాలంటే కార్తీక మాసాల్లో సోమవారాలు వస్తే స్వామి ఉంటారు. ముందుగా ఎవరైనా రావాలనుకున్నా ఇక్కడ స్వామివారి ఫోన్ నెంబర్ ఇస్తారు. ఫోన్ చేసించో స్వామి కూడా వస్తారు వాళ్ళతో పాటు. వెంకటేశ్వర కోణంలోని ఈ శివాలయంలో నెల్లూరు వాస్తవులు అయితే ప్రతి సంవత్సరం కూడా మనకు అన్నదానం చేస్తారండి. స్వామివారిని అయితే వాళ్ళు ఎప్పుడో పెద్దల కాలం నుంచి కూడా పూజిస్తున్నారంట. వాళ్ళ మాటల్లోనే స్వామివారి యొక్క మహిమలు విషయం తెలుసుకుందాము. మేము నెల్లూరు నుంచి వచ్చామండి. నా పేరు భానుచందర్. ఇది మా పెద్దవాళ్ళు ఒక 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి సంవత్సరము నెల్లూరు నుంచి ఒక 100-150 జనాభా వస్తున్నాము. ఇక్కడ లోకల్గా రాపూరు, చిట్వేలు నుంచి కూడా ఒక 200-300 మంది వస్తున్నారు. ఎంతమంది వచ్చినా మేము వాళ్ళకి భోజనాలు అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ఇక 50 సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా మేము దీన్ని చేస్తూ వస్తున్నామండి. ఎందుకంటే మేము నమ్ముకున్నాము, అప్పటి నుంచి ఇలా కొనసాగిస్తూ వచ్చాము. మాకు ఆర్థికంగా కానీ చాలా పిల్లలు లేని సమస్య కానీ చాలా ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ నెరవేరడం వల్ల స్వామివారిని కొద్దిగా కులదైవంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి ఇట్లా కార్యక్రమాలన్నీ మేము దగ్గరుండి చేసుకుంటున్నాము.